హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ ఒకటి. అందమైన పూల పండుగ. 9 రోజుల పాటు జరుపుకుంటారు. దసరా, నవరాత్రుల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు పూలతో బతుకమ్మ పేర్చి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఏటా భాద్రపద అమావాస్య నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది భాద్రపద అమావాస్య అక్టోబర్ 2న వచ్చింది. పితృపక్షం ఆ రోజుతోనే ముగుస్తుంది. దుర్గాష్టమి రోజు వచ్చే సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. అంటే దసరాకు 2 రోజుల ముందు బతుకమ్మ, చివరి రోజు వేడుకలు జరుగుతాయి. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మహిళలందరూ ఆనందంగా పాల్గొంటారు. ప్రకృతి ఇచ్చిన అనేక రంగుల పువ్వులను ఏరికోరి తెచ్చి రంగురంగు పూలతో అందంగా బతుకమ్మలు పేరుస్తారు. ఆడవాళ్ళు అందరూ కొత్త వస్త్రాలు ధరించి ఆభరణాలు అలంకరించుకుని సంతోషంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడతారు. మధ్యలో బతుకమ్మ పెట్టి చుట్టూ ఆడవాళ్ళు చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరువాడ ఏకమై ఈ పండుగను ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు 9 పేర్లతో బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఒక రాగి పళ్ళెంలో రంగురంగుల పూలను వలయాకారంలో అందంగా అమర్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చివరి రోజు అందరూ సద్దుల బతుకమ్మ పేర్చి ఆడి పాడి సంతోషంగా గడుపుతారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ అమర్చే పూలకు ప్రత్యేకత ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన పూలతో బతుకమ్మను పేరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులు అందరూ బతుకమ్మ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. బతుకమ్మ వేడుక జరుపుకోవడం వెనుక ఒక పౌరాణిక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ధర్మాంగదుడు అనే చోళరాజు సంతానం కోసం మహాలక్ష్మి రూపమైన ఆదిశక్తిని పూజించాడు. అతని భక్తికి మెచ్చిన మహాలక్ష్మి వారికి కుమార్తెగా జన్మించింది. ఆమెను చూసి మునులు, ఋషులు సంతోషంగా బతుకమ్మ అని దీవిస్తారు. అప్పటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలుస్తారు. పూర్వం నుంచి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.